మా ప్రాంతంలో ఉత్తరాంధ్రలో పచ్చ కవర్లు లోకంతో పచ్చగా కనబడదు అంటారు. ఆయన పచ్చ కవర్లు జబ్బుతూ ఉన్నాడు కంటే అలాగే కనబడుతుంది. ఆయన చేసిన పాలన ఎవడూ చేయడు. అందుకే జనాలు ఎంత ఇచ్చారు మెజార్టీ, అదే ఉదాహరణ. నేను నో కామెంట్, అదొకటే ఆన్సర్. చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ 100 రోజులకు పూర్తి చేసుకుంది. మీరే చూస్తున్నారు. వచ్చిన 3 నెలల్లోనే చెప్పిన మాట విధంగా పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తున్నారు. చెప్పినట్లనే మొదటి నెలే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే వృద్ధుల్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎంతోమంది చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉంటే ఆ యూత్కు ఫస్ట్ డిఎస్సి అని చెప్పేసి అనౌన్స్ చేసి డిఎస్సి విడుదల చేసిన ఘనత ఎవరికైనా ఉంటుంటే మా చంద్రబాబు నాయుడుకే జరుగుతుంది. అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు అయింది మూసేస్తే దాన్ని వచ్చిన తక్షణమే దాన్ని తెరిపించి ప్రజలందరికీ అన్నం పెట్టిన ఘనత ఎవరికైనా ఉంటే అది చంద్రబాబు నాయుడుకే జరుగుతుంది. సార్ 100 రోజుల్లోనే చాలా హామీలు అంటూ చేయడం మొదలుపెట్టి చేస్తున్నారు. ఇంకా బోల్డ్ కార్యక్రమాలు తప్పకుండా మిగిలిన కార్యక్రమాలు కూడా అతి త్వరలో ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసి ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం కూడా పూర్తిగా చేస్తారు. అసలు ఏం చేయలేదండి. మెగా టీఎస్సీ అసలు చరిత్ర కదా. ఫస్ట్ ఇన్సూరెన్స్ అవ్వతాతలకి 65 లక్షల మందికి 4,000 రూపాయలు చొప్పున అతను ఇవ్వాల్సినటువంటి 3,000 కూడా కలిపి బాకీతో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు 2,200 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత, ఎక్స్ట్రాగా ఇచ్చినటువంటి ఘనత అయింది కాదా. అదే నువ్వు చేసినటువంటి తప్పులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలందరికీ ఊరట కలిగించింది, అది నిజం కాదా. అదేవిధంగా అన్న క్యాంటీన్లు పెట్టింది నిజం కాదా. 200 క్యాంటీన్లు ఇదంతా ప్రజల కోసం కాదా. ఎంత సబ్సిడీలు ఇచ్చి ప్రజల కోసం. అసలు నువ్వు చేసినటువంటి అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు డీపీటీ కింద నువ్వు బటన్ నొక్కి వేసినటువంటి డైరెక్ట్గా ఉన్నటువంటి రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయిపోతే అయినప్పటికీ కూడా 1వ తారీఖే శాలరీలు ఇవ్వటం, అసలు ఇది ఎంత అద్భుతం. జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాలని డిసైడ్ అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు మంచి పాలనా దక్షతను, మంచి పాలన అందిస్తారని ఒక దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఎన్నుకున్నాడు. ఈయన ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఎవరు కూడా లేదు. అతని పూర్తిగా ఆయన మీద విశ్వాసం కోల్పోయారు కాబట్టి 151 సీట్లు 11 సీట్లకు వచ్చారు. ఆ ఉన్నకాడు కూడా నిలబెట్టుకునే స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రైతులకి సబ్సిడీ రుణాల మీద రైతులకు ఇచ్చినటువంటి రైతు మాఫీ, దాని మీద సబ్సిడీలో ఇచ్చినటువంటి డబ్బులకి సంబంధించినటువంటి వడ్డీ ఇచ్చేశాడు కదా 1,300 కోట్ల రూపాయలు ఇమీడియట్గా. ఇదంతా కాదా సార్? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని మాట్లాడటంపై మీరేమంటారు? రెడ్ బుక్ ఏందండి? అసలు రెడ్ బుక్ అనేది ఒక రాజకీయాల్లో ఒక సెటైర్ అది, అంతేగాని ఎవరి మీద కక్ష సాధించడానికి కాదు. అసలు ఎవరన్నా పొలిటికల్గా నీలాగా కక్ష సాధించేవాడు ఎవరన్నా ఉంటారా? నేను ఒక్కటే చెప్తున్నా, రెడ్ బుక్ ఓకే అనుకుందాం, దాంట్లో ఏముంది? ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరైతే సరిగ్గా పనిచేయలేదో ఆఫీసర్లను సరిచేసి వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకొని రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళడం కోసం నేను రాసుకున్నానయ్యా అన్నాడు. కక్ష సాధింపు కోసం కాదు కదా. నువ్వేమో ఇప్పుడు గుడ్ బుక్ ఇదేంటి పిచ్చి పులిని చూసి నక్కబాత పెట్టుకుందంట. ఆయనేదో సరదాగా చక్కగా రాజకీయాల్లో ఒక ఉత్తేజం కలిగించడం కోసం, యువకుల్లో మంచి పరిపాలన ఇవ్వటం కోసం, పారదర్శకతగా ఇవ్వటం కోసం చెప్పాడు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు గుడ్ బుక్ ఏంటి? నీది కాదు కదా గవర్నమెంటు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు గుడ్ బుక్లో ఏం రాస్తావు? అన్ని బ్యాడ్ న్యూసే రాస్తావు.